అందరు పిల్లలందరూ 3.5 hours పడుతుంది పోస్ట్ మార్టం అవడానికి. ఏం చూస్తారో చెప్పండి. పోస్ట్ మార్టం జరగదంట, లోపలికి వెళ్ళి ఏం చూసారో అది చెప్పట్లేదు. ఆయన మొత్తం మ్యాటర్ చెప్తున్నాడు. చెప్పండి. గాయాలు చెప్పట్లేదు. బాబు అందరూ మాట్లాడకండి బాబు. మరి అది చెప్పండి. ఎక్కడ ఎందుకు మొత్తం డీటెయిల్స్. ఆ పేపర్ ఆల్రెడీ ఫెయిల్ చేస్తున్నారు. చాలా ప్రాబ్లం ఉంది. ఎందుకంటే పగడాలు గారి డెడ్ బాడీని మనము హైదరాబాద్ కు పంపించాలి. అక్కడ ఆయన భార్య చాలా ఏడుస్తూ కోమాలోకి వెళ్ళిపోయింది. తల్లి ఏమో హార్ట్ అటాక్ తోటి ఉంది. తల్లి గారికి ఇంకా ఈయన మరణించినట్టు తెలియదు. ఒకవేళ తెలిసిందంటే ప్రాబ్లం అవుతుంది కనుక మేము ఇప్పుడు అవన్నీ చెప్తున్నాం. చూడండి, ఆయనకి తగిలిన దెబ్బలు నేను, జాన్ వెస్లీ గారు, మృత్యుంజయ్ గారు మేము ముగ్గురం చూసాం. ఇమాన్యుయల్ గారు కూడా చూశారు. ప్రత్యక్ష సాక్ష్యంగా మేము ముగ్గురం అక్కడ ఉన్నాం. మేము నలుగురు. ఆయనకి తగిలిన దెబ్బలు ఒకటి పెదం కింద పెదం కట్ అయింది. అవన్నీ కాదని కట్ అయింది. లెఫ్ట్ సైడ్ కుక్క కొంచెం వాచినట్టుంది. భుజం మీద ఇక్కడ ఎడమవైపు కుడివైపు చిన్న దెబ్బలు ఉన్నాయి. ఆ తర్వాత కుడివైపు ఉన్నటువంటి కుడివైపు తొడ సైలెన్సర్ తో కాలినట్టుంది. మోకాళ్ళ మీద చిన్న దెబ్బలు ఉన్నాయి. మా యొక్క ఏంటంటే ఇది మేము పోలీస్ వారితో కూడా అదే చెప్పాం. ఇది అనుమానాస్పద మృతి మాత్రమే. మేము మీ పోస్ట్ మార్టం రిపోర్ట్లు, మీ ఇన్వెస్టిగేషన్లు అన్ని అయ్యే వరకు మేము సామరస్యంగా ఉంటాము. ఒకవేళ అందులో ఏదైనా తేడా వచ్చిందంటే మాత్రం మేము ఏం చేయాలో అదే మేము చేసుకుంటామని మేము చెప్పాం. అయితే ఇప్పుడు సార్ ఏమంటున్నారంటే ఆ కాగితాలు లోపల ఉన్న కాగితం ఇక్కడికి రాలేదు కనుక మీ అందరి అభిప్రాయ ప్రకారంగా మేము 5గురిని ఆ కాగితంలో సంతకం పెట్టమంటే మేము సంతకం పెడతాము. ఒకవేళ ఆ విషయానికి ఎందుకంటే మరి మనం అందరము ఒక్కొక్క అభిప్రాయంతో ఉండకూడదు కనుక మన జిల్లా ఫెలోషిప్ నాయకులు బిషప్ సిన్హా గారు, అలాగనే మరి ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ తరఫున ఉన్నటువంటి జోహానీ గారు, అలాగనే మరి మన జిల్లా ప్రెసిడెంట్ మోజస్ బాబు గారు, మరి టాటా విక్టర్ గారు, ఇలాగ ఉన్నటువంటి పెద్దలందరి తరఫున నేను అక్కడ నిలబడ్డాను. రాజ్యాంగం పడితే ఎవరికి ముందు పేపర్ పెట్టండి.
లెగ్ ప్రింట్ ఉంది. అయితే మన నాయకుడి లోపలికి వెళ్ళి పెట్టిన తర్వాత ప్రారంభిస్తారు. బిఆర్ఓ గారి దగ్గర కంప్లైంట్ లో రాయాలి కదన్నా, దాంట్లో కూడా ఉండాలి కదా. ప్రతిదీ రాశారు కదన్నా. బండికి ఒక బ్యాగ్ ఉంది. ఆ బ్యాగ్ ఆయన మెడలో ఉన్న గొలుసు, ఆయన సెల్ ఫోన్, ఆయనకు సంబంధించిన బ్యాగులు అవన్నీ కూడా పోలీస్ స్టేషన్ లో పోలీస్ వారి దగ్గర ఉన్నాయి. వాళ్ళ కుటుంబ సభ్యులుగా అదంతా ఎందుకన్నా అన్ని పోలీస్ దగ్గర ఉన్న సంగతి నిన్నే తెలిసింది. దాని కూడా ఎందుకన్నా మాకు అన్నా గురుగారు